బుధవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను పురస్కరించుకుని నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నాంపల్లి, మేళ్లవాయి పలు గ్రామాలలో వివిధ రంగాలకు సంబంధించిన యూనియన్ దిమ్మల వద్ద సిపిఎం, సిఐటియు జెండాలను తోరణాలతో అలంకరించి జెండాలను ఎగురవేశారు. కార్మికుల ఐక్యతను చాటుతూ మేడే విశిష్టతను నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు. బుధవారం ప్రపంచ కార్మికుల దినోత్సవ మేడేను పురస్కరించుకొని నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నాంపల్లి, మేళ్లవాయి పలు గ్రామాలలో వివిధ రంగాలకు సంబంధించిన యూనియన్ దిమ్మల వద్ద సిపిఎం, సిఐటియు జెండాలను తోరణాలతో అలంకరించి జెండాలను ఎగరవేశారు. కార్మికుల ఐక్యతను చాటుతూ మేడే విశిష్టత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా 18 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానం కావాలని నాడు జరిగిన పోరాటంలో అమరుల నెత్తురులో తడిసిన గుడ్డను కార్మికులు ఎత్తి నినాదించారని వారన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల కొరకు, కష్టజీవుల కొరకు, వారి సమస్యలు పరిష్కారం కొరకు పోరాడుతున్నదని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తెచ్చిందని వారన్నారు. ప్రభుత్వ రంగం సంస్థలను కార్పొరేటర్ల పరం చేస్తూ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించడానికి పాల్పడుతుందని, 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని అమలుకు కుట్రలు చేస్తుందన్నారు. అన్ని రంగాల కార్మికులకు, రైతులకు, పేదలకు, దళితులకు ప్రమాదకారిగా మారిన మతతత్వం బీజేపీ పార్టీని ప్రజలు, కార్మికులు వ్యతిరేకించాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న సిఐటియు పక్షాన నిలబడి సంఘటితంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, ముఖేష్, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పూల శివ, గోపాల్, సత్తయ్య, యాదయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నాంపల్లి శంకర్, నరసింహ, లింగస్వామి, అశోక్, భవన నిర్మాణ కార్మిక సంఘాలు అధ్యక్షులు నేర్లకంటి పురుషోత్తం, నాంపల్లి శ్రీనివాస్, దోటి నరసింహ, కామిశెట్టి శ్రీకాంత్, యాదయ్య, కొండయ్య, ఆంజనేయులు, ఈశ్వరయ్య, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు నాంపల్లి నరేష్, కార్యదర్శి ఉపాధ్యక్షుడు వెంకటయ్య, స్వామి, మరియమ్మ, సులోచన, వీలోయేల సంఘం మండల అధ్యక్షురాలు ఎస్కే సైదాబి, అలివేలు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ 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 ప్రపంచ కార్మిక దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మేడే దినోత్సవం, మేడే దినోత్సవం.